తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు మొత్తం 1440 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 2 సెషన్స్ లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నామన్నారు. పబ్లిక్ ఎగ్జామ్స్ ను నిఘా నీడలో జరుగుతాయన్నారు. ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలన్నారు. ఇక వచ్చే ఏడాది ఇంటర్ సిలబస్ మారుతుందంటూ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ఇంటర్ విద్యార్థులకి కీలక ఘట్టమైనటువంటి పరీక్షలు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్, అదేవిధంగా 25th నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇంటర్ బోర్డు ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది, ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం ఇంటర్ బోర్డుకి సంబంధించినటువంటి సెక్రటరీ కృష్ణాదిత్య మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంటర్కి సంబంధించినటువంటి విద్యార్థులకి చాలా కీలకమైనటువంటి ఎగ్జామ్స్ ఇవి, ఎట్లాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అంటే ఆల్రెడీ మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి జనవరి 3rd వీక్లోనే మొదలయ్యాయి. ఇంగ్లీష్ ల్యాబ్ ప్రాక్టికల్స్, ఎన్వైరన్మెంట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సాచురేషన్ మోడ్లో అందరి స్టూడెంట్స్ కూడా అపేర్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనకు సెకండ్ మైల్ స్టోన్ వచ్చేసి ల్యాబ్ ప్రాక్టికల్స్. ఇది మనకు సైన్స్ స్టూడెంట్స్కి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ దెన్ జువాలజీ. సుమారు 5 లక్షల మంది సెకండ్ ఇయర్ విద్యార్థులలో 4,13,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ అటెండ్ అవుతారు. వీరి కోసం మనం 1440 కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం. 7,509 మంది ఎగ్జామినర్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ మొత్తం ప్రక్రియను కూడా పారదర్శకంగా CGG పోర్టల్ ద్వారా చేస్తున్నాం. వీరు మాత్రమే కాకుండా వొకేషనల్కి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సుమారు 1,20,000 మంది 484 వొకేషనల్ సెంటర్స్లో ల్యాబ్ ప్రాక్టికల్స్ అటెండ్ అవుతారు. ఏవైతే సెంటర్స్ ఉన్నాయో దాంట్లో ఎంట్రెన్స్ దగ్గర, కారిడార్ దగ్గర, CSTO రూమ్లో ల్యాబ్ ప్రాక్టికల్స్ జరిగే దగ్గర మొత్తం కూడా CC కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకొని వాటిని మనం ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అనుసంధానం చేసుకున్నాం. అంటే సార్, ఓన్లీ ల్యాబ్కి సంబంధించి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్కే ఓన్లీ CC కెమెరాల మానిటరింగ్ ఉంటుందా, లేకుంటే థియరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మానిటరింగ్ ఉంటుందా? థియరీ కూడా మనం CC కెమెరాలో మానిటర్ చేస్తాం. చేసేటప్పుడు ఆన్ అన్ యావరేజ్ మనం 8 to 10 కెమెరాస్ ప్లేస్ చేస్తాం. మనకు థియరీ సెంటర్స్ వచ్చేసి సుమారు 1495 ఉన్నాయి. దీంట్లో ప్రతి సెంటర్లో కూడా ఎంట్రన్స్ దగ్గర, గేట్ దగ్గర, కారిడార్స్లో, CSDO రూమ్లో, ప్రతి ఒక్క రూమ్లో కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. సార్, ముఖ్యంగా ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి హాల్ టికెట్స్కి సంబంధించినటువంటి ఇష్యూ ప్రధానంగా వస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీల్లో పూర్తిగా ఆ ఫీజు కంప్లీట్ చేస్తేనే కానీ ఇంటర్ హాల్ టికెట్స్ ఇష్యూ చేయమని చెప్తున్నారు. దానికి సంబంధించి సార్ ఏమైనా మీరు కొత్త? మనం ఆల్రెడీ ఈ 4,13,000 విద్యార్థులకి 1,20,000 మంది వొకేషనల్ స్టూడెంట్స్కి హాల్ టికెట్స్ అనేది 3 రోజుల క్రితమే ప్రిన్సిపల్స్ లాగిన్లో ఎనేబుల్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్స్ అందరూ కూడా అలర్ట్ చేస్తాం స్టూడెంట్స్ కూడా ముందుగానే తెలియచేయమని. కానీ నిన్న ఏదైతే IVRS ఉందో కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల ప్రొయాక్టివ్ మెజర్ లాగా ఏం చేస్తామంటే హాల్ టికెట్స్ అనేవి పేరెంట్స్కే డైరెక్ట్గా లింక్కి పంపించేస్తాం. సార్, ముఖ్యంగా ఈ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి 1 minute లేట్ వస్తే ఏమన్నా దానికి సంబంధించి ఏమైనా రూల్ తీసుకున్నారు? ఇంకా టైం లేట్ వచ్చిన అంటే ప్రాక్టికల్స్ ఏవైతే ఉంటాయో మనకు 2 సెషన్స్లో అవుతాయి. 9 to 12 o'clock, 2 to 5 o'clock. దీనికి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామినర్స్ అందరూ కూడా అలర్ట్ చేస్తాం. పిల్లలు ఒకవేళ లేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా పర్మిట్ చేస్తాం. థియరీకి సంబంధించి థియరీ నేను నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు చెప్తాను. సార్, ముఖ్యంగా దీంతో పాటు ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎంత ఉంటాయి, ఎంతమంది వరకు, ఎన్ని? అంటే మీరు చూసినట్టయితే మొత్తం 1440 కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో సుమారు 70% మంది స్టూడెంట్స్ అనేది ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఉంటారు. అండ్ ఎగ్జామినర్స్ వచ్చేసి సుమారు 4,000 మంది గవర్నమెంట్ సెక్టర్ ఎగ్జామినేషన్ మనం ఈ ప్రక్రియలో యూజ్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్లో కనీసం ఒకటన్నా మన ఎగ్జామినర్ ఉండేట్టు చూసుకుంటున్నాం. సరే, ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే విద్యార్థులకు మానసికంగా ఒత్తిడి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి మీరు ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారా కాలేజీ లెవెల్లో? ఎందుకంటే ఈ మధ్యన మీరు ఎర్రగడ్డ వేదిక ఒక కేంద్రం వచ్చినప్పటికీ కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు పరిస్థితి. దీనికి సంబంధించి మనం ఏదైతే ఉందో టెలిమానస్ నెంబర్ని ప్రతి ఒక్క కాలేజ్లో చాలా యాక్టివ్గా ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కమిషనర్ హెల్త్ కర్ణన్ సార్ ఏదైతే ఉన్నారో మాకు చాలాసార్లు తెలియజేశారు. చాలామంది విద్యార్థులు ఎగ్జామినేషన్ స్ట్రెస్ రిలేటెడ్ కాల్స్ చేస్తున్నారు. దాంతోపాటుగా టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కాల్ చేస్తున్నారండి. ఫైనల్గా ఇంటర్ విద్యార్థులకి మీరు ఏం చెప్తారు? ఈ ఏజ్ ఏదైతే ఉందో 16, 17, 18 years చాలా క్రూషియల్ ఏజ్ వారిది. అండ్ ఇది చాలా క్రిటికల్ ఫేస్. ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. దీన్ని వాళ్ళు ఆల్రెడీ 1 year నుంచి చదువుతున్నారు కాబట్టి మనసు పెట్టి ఎగ్జామ్ అపేర్ కమ్మని, వారి తోడ్పాటుకు వారి పేరెంట్స్, వారి సిబ్లింగ్స్, వారి టీచర్స్తో పాటుగా బోర్డు కూడా వారికి తోడుంటుందని మనస్ఫూర్తిగా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది ఏమైనా సిలబస్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, సిలబస్ రివిజన్ అనేది మనకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అప్రూవ్ చేసింది. దీనికి అనుగుణంగా మనకు మొత్తం కూడా ఏవైతే సైన్సెస్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ అని కూడా మనం రివాంప్ చేసుకున్నాము. ఈ బుక్స్ అనేవి మనం మార్కెట్లోకి ఏప్రిల్ 2వ వారంలోకి తీసుకొస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.
ఇది మన మొత్తానికి చూసుకుంటే ఫిబ్రవరి 2 నుంచి అదేవిధంగా 25th నుంచి అటు ప్రాక్టికల్స్ అటు థియరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేశాము. ముఖ్యంగా విద్యార్థులంతా కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జామ్స్లో మంచిగా రాయాలంటూ కూడా ఇంటర్ బోర్డుకి సంబంధించినటువంటి కృష్ణాదిత్య తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఎర్రగడ్డ వేదికగా మానస్ టెలికాం సెంటర్ని ఏర్పాటు చేశాము. ఎవరైనా ఎటువంటి ఇబ్బందులకు గురైనా మానసికంగా ఒత్తిడికి గురైనా వారంతా కూడా ఆ టెలికాం సంబంధించినటువంటి సెంటర్కి ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పండి. విలేజ్ జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ న్యూస్.